బాబోయ్! ఏంటి రొయ్యల మసాలా కర్రీనా? నాకొచ్చు కదా అనుకుంటున్నారా? అలా మాత్రం అనుకోకండి. నేను చెప్పే తీరులో చేస్తే చాలా ఈజీగా, సింపుల్‌గా వంట రాని వాళ్ళు చేసినా సరే ఫస్ట్ టైమ్ ఆహా! అనిపించుకోవాల్సిందే. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. కొంచెం ఘాటుగా, మధ్య మధ్యలో పుల్లగా, అక్కడక్కడ రొయ్యలు తగులుతూ గ్రేవీ కర్రీ తింటే ఉంటుందండి మరి. రోటీతో అయినా, రైస్‌తో అయినా, ఇంక దేనితో అయినా సరే అద్దిరిపోవాల్సిందే. సో, మన వీడియో స్టార్ట్ చేసేద్దామా ఈ రోజుది? వెల్కమ్ టు ఓమన్‌లో తెలుగమ్మాయి. ఎలా ఉన్నారు అందరూ? నేను సూపర్‌గా ఉన్నాను. మీరు బాగున్నారని నేను అనుకుంటున్నానండి. ఎప్పుడు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో, ఈరోజు రెసిపీకైతే నేనైతే ఒక 4 ఉల్లిపాయలు మీడియం సైజ్ అయితే కట్ చేసుకొని, ఒక 4 పచ్చిమిర్చి కట్ చేసుకొని నేనిలా ఆయిల్‌లో సాట్ చేసుకుంటున్నాను. సో, ఇవి కొంచెం పింకిష్ కలర్‌లోకి వచ్చిన తర్వాత, మనం కొద్దిగా ఉప్పు, కొంచెం పసుపు కూడా వేసుకొని దీన్ని మళ్ళీ సాట్ చేసుకోవాలన్నమాట. ఎప్పుడైతే కొంచెం మనకి ఇవి వేగాయి, పింక్ కలర్‌లోకి వచ్చాయి అనిపించుకున్న తర్వాత, మనం దీనిలోకి బాగా పండిన 2 టమాటోల్ని ప్యూరీగా అయినా చేసుకోవచ్చు. లేదు అనుకుంటే ఆ టొమాటో ముక్కల్ని చిన్న చిన్నగా అయినా కట్ చేసుకొని మనం రెడీగా పెట్టుకోవచ్చు. సో చూడండి ఆల్మోస్ట్ ఇక్కడ వేగిపోయాయన్నమాట. నేనైతే ఇక్కడ కరివేపాకు వేసుకుంటున్నా ఫ్రెష్‌గా ఉన్నది. సో నేను దీనిలో కొత్తిమీర అవన్నీ కూడా యాడ్ చేయను. బికాస్ ఆ ఫ్లేవర్ అంతా తెలియాలి కాబట్టి మనకి. సో ఈ గ్రేవీ కర్రీలో ఉన్న ఫ్లేవర్ అరోమా అంతా మనకు బాగా తెలుస్తుంది. సో చూడండి నేనైతే టొమాటోని మాత్రం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని 2 బాగా పండిన టొమాటోలు వేసుకున్నాను అనమాట. సో ఇవి మెత్తబడిన తర్వాత మెత్తగా అయిన తర్వాత ఈ ఆనియన్స్ కానీ టొమాటోలు కానీ అన్నీ చక్కగా స్మాష్ అయిపోతాయన్నమాట. సో కలిసిపోతాయి. సో మనం ప్యూరీ వేయాల్సిన అవసరం ఉండదు. ఇన్ కేస్ మీరు వేయాలి అనుకుంటే ప్యూరీగా అయినా వేసుకోండి. సో దీన్ని కూడా మనం ఇలా సార్ట్ చేసుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో అడుగు పట్టకుండా. సో దీనిలో అయితే నేను ప్యూర్గా ఆనియన్స్, టొమాటో అండ్ రొయ్యలు ఇవి మాత్రమే నేను మెయిన్ ఇంగ్రీడియంట్స్గా ఉపయోగిస్తున్నానండి. దీనిలో అయితే 1½ టీ స్పూన్ ఫ్రెష్‌గా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి మాట. సో అది సరిపోతుంది. సో నేను చాలా మైల్డ్‌గా చేస్తున్నాను. ఎక్కువ ఘాటు లేకుండా నాకైతే నా టేస్ట్ ప్రకారంగా ఎక్కువ ఘాటు లేకుండా మైల్డ్‌గా చేస్తున్నాను అనమాట. సో మా పాప చిన్న పాప కదా! సో తన కోసమని. సో ఎవరికైనా కొంచెం స్పైసీగా కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. స్పైసెస్ పెంచుకోవచ్చు మాట. సో ఇలాగా పచ్చివాసన పోయే వరకు కూడా మనం వేగించుకోవాలి. సో చూడండి ఎంత కలర్‌ఫుల్‌గా రెడీ అయిపోతుందో అప్పుడే. ఇవి మెత్తగా అయ్యి కొద్దిగా ఏంటంటే మనకి గ్రేవీ అనేది ఆటోమేటిక్‌గా వచ్చేస్తుంది. దీనిలోకి ఒక స్పూన్ జీలకర్ర పొడి, ఒక స్పూన్ ధనియాల పొడి అండ్ హాఫ్ స్పూన్‌కి ఎక్కువ, 1 స్పూన్‌కి తక్కువ గరం మసాలా అన్నమాట. సో నేను ఇంట్లో చేసుకున్నాను గరం మసాలా పౌడర్. సో అది వేసుకొని నేను సార్ట్ చేసుకుంటున్నాను అనమాట. మళ్ళీ ఇలాగా అది పచ్చివాసన అంతా కూడా పోవాలి కదండీ! దీనిలోకి అంతా కలిసేలాగా ఈ గ్రేవీకి ఈ మసాలా స్పైసెస్ అన్నీ కూడా పట్టాలి కదా! సో దాని గురించి నేను సార్ట్ చేసుకుంటున్నాను అనమాట. దీనిలోకి కారం అయితే నేను ఒక 2 స్పూన్స్ అయితే కారం యాడ్ చేసుకున్నానండి. ఈ కారాన్ని కూడా మనం కలిపేసుకొని దీన్ని ఇలాగా కలుపుకోవాలన్నమాట. సార్ట్ చేసుకుంటూ ఉండాలి పచ్చివాసన పోయే వరకు కూడాని. ఇలా చేసుకుంటూ ఉన్నప్పుడు నేనైతే రొయ్యలండి. రొయ్యల్ని నేను ఎప్పుడు తీసుకొచ్చినా సరే నాకు ఆ వాసన రాకుండా ఉండాలని చెప్పేసి క్లీన్ చేసుకున్న తర్వాత నేను దాన్ని మళ్ళీ గ్యాస్ మీద పెట్టి ఒక కడాయిలోని కొంచెం ఉప్పు, కారం వాటర్ పోయే వరకు ఉండి ఉప్పు, కారం, కొంచెం ఆయిల్ కూడా వేసి నేను ఫ్రై చేసుకుంటానన్నమాట. అవే నేను దీనిలో వేసానన్నమాట. డైరెక్ట్‌గా పచ్చివి వేయకుండా. ఇలా ఈ రొయ్యలకి ఈ మసాలా మొత్తం పట్టేటట్టు మనం దీన్ని మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ అయితే లో ఫ్లేమ్‌లో పెట్టుకొని మనం ఫ్రై చేసుకోవాలిమాట. సో నేను దీనిలోకైతే ఒక 1 గ్లాస్ వాటర్ కూడా వేసుకొని దీన్ని ఉడికించుకున్నాను. సో అదంతా కొంచెం స్కిప్ అయింది. సో 1 గ్లాస్ వాటర్ అయితే పట్టిందండి. ఇలా వాటర్ కొంచెం ఎగిరిపోయిన తర్వాత నేను దీనిలోకి కొంచెం చింతపండు పులుసు అయితే నేను వేసుకుంటున్నాను అనమాట. సో ఈ డైరెక్ట్‌గా ఎక్కువ స్పైసెస్ ఈ మసాలా ఘాటు దానికి అయి వేడి చేసేస్తుంది కదా! సో దాని గురించని నేను చింతపండు పులుసు కూడా కొంచెం వేసుకుంటున్నాను అనమాట. కొంచెం పేరుకి వేసుకున్నామన్న దానికి. చిన్న నిమ్మకాయ సైజు కన్నా తక్కువ. సో మళ్ళీ నేను మూత పెట్టేసుకున్నాను. ఉప్పు, కారం ఏమైనా కావాలంటే అడ్జస్ట్ చేసుకోవచ్చు మీరు. సో లాస్ట్‌గా చూడండి ఎంత బాగా గ్రేవీగా రెడీ అయిపోయిందో. నేను కొత్తిమీర ఎందుకు వేయలేదంటే ఈ ఫ్లేవర్స్, ఈ టేస్ట్ అన్నీ గ్రేవీకి సంబంధించి అన్నీ తెలియాలి కాబట్టి నేను కొత్తిమీర యాడ్ చేయలేదన్నమాట. అది ఇంకా వేరే టేస్ట్‌లోకి వెళ్ళిపోతుంది. సో చూడండి ఎంతో టేస్టీగా, సింపుల్‌గా, ఈజీగా ఉండే సింపుల్ ఇంగ్రీడియెంట్స్‌తో
రొయ్యల మసాలా గ్రేవీ కర్రీ అయితే రెడీ అయిపోయింది. మీ అందరికీ నచ్చుంటుందనుకుంటున్నాను. సో, అందరూ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోనైతే చూస్తున్నారు. సో, సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేస్తే నాకు చాలా సపోర్ట్‌గా ఉంటుంది. వేరే వాళ్ళకి కూడా ఈ వీడియో రికమెండ్ అవుతుంది. సో, మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.